మంచిలంటే గుర్తొచ్చేది కంచుకోట. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు. యువగలం పాదయాత్ర నేను కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించా. ఆనాడు ఇట్లనే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే స్టూల్ వేసుకుని నుంచున. ఇప్పుడు ఏ అధికారులు అయితే ఇక్కడ నుంచి కాపలా కాస్తున్నారో ఇదే అధికారులు స్టూల్ లాక్కుని వెళ్ళిపోయారబ్బా. ఇదే అధికారులు నా మైక్ లాక్కుని వెళ్లారు. కానీ 2024లో ఏం జరిగింది? అందరు దిమ్మ తిరిగే విధంగా ప్రజా తీర్పు వచ్చింది. ఈ ప్రజా తీర్పు స్వాతంత్రం కోసం, ఈ ప్రజా తీర్పు సంక్షేమ అభివృద్ధి, 2 జోడి ఎద్దుల బండిగా నడిపించేదానికి వచ్చిన తీర్పు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా 94% సీట్లు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటాం జరిగింది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండేది కాదు. ఆనాడు బయటికి అడుగుపెట్టి ప్రజా ప్రతినిధులు కలిసే పరిస్థితి లేకుండా ఉండేది కాదు. ఆనాడు గొంతు విప్పి మాట్లాడితే కేసులు పెట్టారు. అంతెందుకు